హైదరాబాద్ లో పారిశ్రామిక భూముల రెగ్యులైజేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల స్కామ్ కు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమన్నారు. 9292 ఎకరాల భూమిపై ముఖ్యమంత్రి కన్నేశారని ఆరోపించారు. కేవలం 30% ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాలని కుంభకోణం చేయబోతున్నారని తెలిపారు. ఆగ మేఘాల మీద 7 రోజుల్లో దరఖాస్తులు, మరో వారంలో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ హడావిడి చేస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు, వేల కోట్లున్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూట్? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 9292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే ఫార్ములా ఈ కార్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని, తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదన్నారు. నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా, అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో అన్నమాట. ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మా పని మేము చేసుకుపోతాం. ఏముంది దాంట్లో? మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చి వచ్చినాం. కానీ ఏముంది అలా ఆడ ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చేస్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు. అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రి